గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చల్లని చంద్రుని వెన్నెల వెలుగుల్లో శ్రీ మలయప్ప స్వామి అద్భుత దర్శనం. తిరుమల క్షేత్రంలో వైభవోపేతంగా శ్రీవారికి పౌర్ణమి గరుడ సేవ. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణం, మహాపూర్ణాహుతి కార్యక్రమం. జూన్ 6వ తేదీ నుండి కార్వేటి నగరంలో శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు. తిరుపతిలో బ్రహ్మోత్సవ పత్రికను ఆవిష్కరించిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. మోహిని అవతారంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని దివ్య కటాక్షం. నారాయణవనం క్షేత్రంలో స్వామివారికి పల్లకి ఉత్సవం. అభిషేక ద్రవ్యాల్లో శ్రీ భక్తవత్సల పెరుమాళ్ వైభవం. తిరునింద్ర ఊరులో ఘనంగా వసంతోత్సవం. పురుషోత్తమ మాసంలో అధిక జ్యేష్ఠ మాసం పూర్ణిమ శుభవేళ నిండు చంద్రుని చల్లని వెన్నెల కాంతుల నడుమ ఉత్సవప్రియుడైన తిరుమల శ్రీవారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. తిరుమల పుణ్యక్షేత్రంలో ఆదివారం రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారి గరుడోత్సవం వైభవపేతంగా జరిగింది. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన శ్రీ మలయప్ప స్వామి వారికి గరుడ వాహన సేవను టీటీడీ విశేషంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో వాహన మండపంలో శ్రీ మలయప్ప స్వామి వారిని పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలు, లక్ష్మీకాసుల హారం ఇత్యాది అలంకారాలతో నవ్య సుందరంగా అలంకరించి జ్ఞాన వైరాగ్య ప్రదాత గరుడ ఆల్వార్లపై ఆసీనులను చేశారు. భక్త బృందం అద్భుత కళా సాంస్కృతిక నీరాజనాలు, మిన్నంటే గోవిందనామ స్మరణల నడుమ తిరుమల మాడ వీధులలో శ్రీ వెంకటేశ్వరుని గరుడోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష. కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష. కడు దివ్య రూపమా గరుడ వాహనమా. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము పాపి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో. గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య. తిరుపతిలోని అతి పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తజన సంద్రంగా జరిగాయి.
కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం తరలివచ్చే భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునే మరో ఆలయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం. తిరుపతి పట్టణానికి ఆధ్యాత్మిక వైభవాలను అందిస్తున్న అద్భుత ఆలయాల సముదాయం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయం. ఎంతో చారిత్రక వైభవాన్ని కలిగిన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 9వ రోజైన ఆదివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారికి చక్రస్నాన మహోత్సవం వేడుకగా జరిగింది. శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను దంతపు పల్లకిపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని పల్లకిపై ఎదురెదురుగా కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గజరాజులు ముందు నడవగా మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళాకారుల కోలాట ప్రదర్శనలు, టీటీడీ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, అర్చకులు, అధికారులు ముందు నడవగా స్వామి అమ్మవార్లు తిరుపతి బురవీధుల్లో ఊరేగారు. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం మీదుగా ఊరేగుతూ తీర్థకట్టె వీధి గుండా ఆల్వార్ తీర్థంగా ప్రసిద్ధి చెందిన కపిలతీర్థంకు చేరుకున్నారు. కపిలతీర్థంలోని నమ్మాల్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో శాంతి తదితరులు పాల్గొన్నారు. వీధులనెల్లా దానే గోవిందరాజు, వీధులనెల్లా దానే గోవిందరాజు, ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు. వీధులనెల్లా తానే గోవిందరాజు, ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు. అనంతరం కపిలతీర్థంలోని పుష్కరిణి వద్ద ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, శ్రీ చక్రతాళ్వార్ను కొలువదీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను వైఖానస ఆగముక్తంగా నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం లాంటి విశేష పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు, చక్రతాళ్వార్కు స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం టీటీడీ జియంగార్లు, అర్చకులు, అధికారులు చక్రతాళ్వార్కు కపిలతీర్థం పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను, శ్రీ చక్రతాళ్వార్లను తిరుపతిలోని ఆర్ఎస్ గార్డెన్స్ నుండి తిరుచిపై కొలువు తీర్చి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి బంగారు తిరుచిపై కొలువు తీరి మంగళ వాయిద్యాల నడుమ మాడవీధులలో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే
వీడే గోవిందరాజు. ఆపై ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ఉత్సవమూర్తులను వేంచేపు చేసి గరుడ గద్యం చెబుతూ గరుత్మంతునికి అభిషేకం నిర్వహించారు. ఆపై గరుడ ధ్వజ అవరోహణాన్ని ఆగమోక్తంగా నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. స్వస్తి సూక్తంతో స్వామివారి పాదాల చెంత గరుడ ధ్వజ పటాన్ని ఉంచి పూజలు నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో వైదిక క్రతువులు నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కంకణ భట్టర్ అర్చకులకు ఆలయ మర్యాదలతో వస్త్ర బహుమానం అందజేశారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రికను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆవిష్కరించారు. జూన్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు కార్వేటి నగరంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో ఈవో ముద్దాడ రవిచంద్ర బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రికను గోడపత్రికను ఆవిష్కరించారు. టీటీడీ డిప్యూటీ ఈవో నాగరత్న, అర్చకులు, ఆగమ పండితులు ఈవో ముద్దాడ రవిచంద్రకు వేదాశీర్వచనం పలికి గజమాలతో సత్కరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారు కళ్యాణ ప్రదాతగా అనుగ్రహిస్తున్న పావన క్షేత్రం నారాయణవనం. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి మోహిని అవతారంలో పల్లకీ సేవ అద్భుతంగా జరిగింది. తిరుపతి జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన పవిత్ర ప్రదేశంగా నారాయణవనం ప్రసిద్ధి చెందింది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 5వ రోజైన సోమవారం ఉదయం స్వామివారికి మోహిని అవతారంలో పల్లకీ సేవ వేడుకగా జరిగింది. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా జగాలను మోహింపజేసే జగన్మోహిని అలంకరణలో పల్లకీపై వేంచేపు చేసి పూజాధికారాన్ని పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, కోలాట ప్రదర్శన నడుమ నారాయణవనం క్షేత్ర మాడవీధుల్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం. వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం. వలచిన నంద వ్రజముగొల్లెతల, వలచిన నంద వ్రజముగొల్లెతల, కులుకు చూపులకు కురియగు రూపం. వలచిన నంద వ్రజము
కులుకు చూపులకు కురియగు రూపం అది చూడరే మోహన రూపం. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై వేంచబు చేసిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు స్నపన తిరుమంజనంను వైభవంగా నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా తిరునిండ్ర ఊరులో కొలువైన శ్రీ భక్తవత్సల పెరుమాళ్కు వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరునిండ్ర ఊరుకు చెందిన భాష్యకార కైంకర్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరిపారు. తిరునిండ్ర ఊరులో 58వ దివ్య దేశంగా ప్రసిద్ధి చెందిన నన్నుగన్న నా తల్లి సమేత శ్రీ భక్తవత్సల పెరుమాళ్కు ఆలయ ప్రాంగణంలోని శ్రీ లక్ష్మీ వినాయక స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న ప్రసన్న మహల్ వసంతోత్సవాన్ని నిర్వహించారు. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ భక్తవత్సల పెరుమాళ్ ఉత్సవమూర్తులను కొలువదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజన సేవను మంగళకరంగా నిర్వహించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, వెట్టదీర నిలుదరును విసరరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే.
కడునిట్టే మెత్తుకొని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా కప్పురపు గంధవుడి కడునిట్టే మెత్తుకొని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్ల దప్పిదేర విడమీరే తలకొని చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మదిరలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గోవింద నామస్మరణలతో మారుమ్రోగింది. అధిక జ్యేష్ఠమాసం పౌర్ణమి సందర్భంగా ఆలయంలో స్వామివారికి కళ్యాణం కమనీయంగా జరిగింది. చక్కని వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు సర్వాలంకార శోభితంగా వేంచేపు చేసి వైదిక పూజలతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణం తిలకించి తరించారు. చిత్తూరు నగరం గిరింపేటలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా పౌర్ణమి రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ సత్యనారాయణ స్వామివారి చిత్రపటాన్ని వేదికపై కొలువుదీర్చి పుష్పమాలలు తులసి మాలలతో అలంకరించారు. అనంతరం షోడశోపచార పూజలు, గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధరణ, కలశారాధన, నవగ్రహ ఆరాధన తదితర క్రతువులు పూర్తి చేసి సంకల్పంతో శాస్త్రోక్తంగా శ్రీ సత్యనారాయణ పూజ, కథల పఠనం, శ్రవణంతో వ్రతాన్ని మంగళకరంగా నిర్వహించారు. భక్తులు ఎంతో శ్రద్ధగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం బట్లూరు పంచాయతీ సత్రంపాడులో కొలువుదీరిన శ్రీ సౌభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా ప్రకాశిస్తోంది. అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా పౌర్ణమి రోజు అమ్మవారికి విశేషంగా ఆరాధనలను జరిపారు. అమ్మవారి దివ్యమంగళమూర్తిని స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా కొలువుదీర్చి కుంకుమార్చన, శ్రీచక్రార్చన నిర్వహించారు. ఆపై అమ్మవారికి సహస్రనామార్చన యుక్తంగా మల్లెలతో లక్ష పుష్పార్చన సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆపై అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. ముత్తైదువులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి పుష్పార్చన సేవలో పాల్గొని అమ్మవారి అపార అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో లోక కళ్యాణార్థం సౌరయాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉషా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి విశేషంగా అర్చనాది కైంకర్యాలను నిర్వహించారు. భక్తులు సామూహికంగా సంకల్ప పూజల్లో పాల్గొని ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో నిర్వహించిన సౌరయాగ క్రతువులో పాలుపంచుకున్నారు. శాస్త్రోక్తంగా భక్తుల చేత సౌరయాగాన్ని నిర్వహింపచేయించిన అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఋత్వికులు మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం భక్తులు తీర్థప్రసాద వితరణ చేశారు.
తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆలయం సందడిగా దర్శనమిచ్చింది. కాళేశ్వరంలోని పవిత్ర త్రివేణి సంగమ తీరంలో శ్రీ సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఘనంగా ముగిశాయి. 12 రోజుల పాటు సాగిన ఈ పుష్కర మహోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పావన నదీ తీరంలోని సరస్వతి ఘాట్ వద్ద భక్తులు పవిత్ర పుష్కర స్నానాలను ఆచరించి పితృతర్పణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా ఆచరించారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాది ఆరాధనలను నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్లో చక్రాలయంగా పేరుగాంచిన శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉత్సవ వైభవం భక్తిరసభరితంగా కొనసాగుతోంది. అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా ఆలయంలో పౌర్ణమి పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించిన అర్చకులు గరుడ వాహనంపై ఆసీనులను గావించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు గరుడ వాహన సేవను కనుల పండుగగా నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. కడప నగరంలోని భద్రావతి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం పూజలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని స్వామి అమ్మవార్లకు అర్చకులు శాస్త్ర సంప్రదాయ రీతిలో నిత్య పూజలను పూర్తి చేసి విశేష అలంకరణలతో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా ఉయ్యలపై వేంచేపు చేసి షోడశోపచార పూజలతో సేవించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఆహ్లాదకరంగా ఊంజల్ సేవను నిర్వహించి మహానివేదనలు, మంగళహారతులను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో అధిక జ్యేష్ఠమాసం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా కైంకర్యాలను జరిపారు. ఈ సందర్భంగా లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్య ప్రాంగణంలో చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. చండీ పారాయణ యుక్తంగా జరిగిన ఈ మహాక్రతువులో భక్తులు సంకల్పం చెప్పుకుని పాల్గొన్నారు. ఋత్వికులు చండీ హోమాన్ని వేదోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ మహాలక్ష్మీదేవికి విశేషంగా అలంకరణలు చేసి కుంకుమార్చనలు, శ్రీచక్రార్చనలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం ఆదివారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో తొలుత సకల షోడశోపచార కైంకర్యాలను ఆగముక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్య అష్టోత్తరాల పఠనం, ఆదిత్య హృదయ పారాయణంతో స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం పోలకల్ గ్రామంలోని శ్రీకృష్ణ మందిరంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు ప్రత్యేకంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోపూజ, సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలో సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు, కుంకుమ, పూలు, నూతన వస్త్రంతో అలంకరించారు. అనంతరం సంకల్పపూర్వకంగా గోమాతకు భక్తులు పూజలు నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక కుంకుమ పూజల్లో భక్తులు శ్రద్ధ భక్తులతో పాల్గొన్నారు.
అధిక జ్యేష్ఠ మాసానికి మరొక పేరు పురుషోత్తమ మాసం. పురుషోత్తమ మాసంలో మాధవ అర్చన, గోమాత సేవకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఈ సందర్భంగా నెల్లూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా సప్త గోవులకు సామూహికంగా గోపూజోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు సప్త గోమాతలకు పసుపు, కుంకుమ, పూలతో అలంకరణలు చేసి నూతన వస్త్రాన్ని సమర్పించారు. ఆపై గో అష్టకాలతో సంకల్పపూర్వకంగా పూజలను నిర్వహించి గోమాతలకు ప్రదక్షిణలు చేశారు. ఆపై హారతులు సమర్పించి గ్రాసాన్ని నివేదించారు. భక్తులు ఎంతో భక్తిగా ఈ గోపూజలలో పాల్గొని దైవానుగ్రహానికి పాత్రులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని శ్రీ లలితా పీఠంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పౌర్ణమి తిథిని పురస్కరించుకుని శ్రీ లలితాదేవి సన్నిధిలో లోక కళ్యాణార్థం విశేషంగా హోమక్రతువులను నిర్వహించారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేకంగా ఆరాధనలను నిర్వహించారు. ఆపై మహాసంకల్పంతో భక్తుల చేత పూజలు చేయించారు. అనంతరం చండీ పారాయణంతో వేదోక్తంగా సప్త చండీ హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమక్రతువులో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 90,826 మంది భక్తులు దర్శించుకున్నారు. 42,747 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,85,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.